మనిషికి మరో రూపం డిజిటల్ ట్విన్ లేదా డిజిటల్ డోపల్ గ్యాంగర్. నిజానికి డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ 20 ఏళ్ల క్రితమే మొదలైంది. మొదట్లో దీన్ని పారిశ్రామిక రంగంలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ 2010 తర్వాత కంప్యూటింగ్ పవర్ బాగా పెరగడం వల్ల డిజిటల్ ట్విన్స్ తయారీ ఈజీగా మారడం మొదలెట్టింది. కానీ మనిషిని అనుకరించడంలో వాటికి అంత అవకాశం లేదప్పుడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఏఐ ఊపందుకోవడంతో ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్కి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. అయితే ఇలా భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి డిజిటల్ ప్రపంచంలో డూప్లికేట్ని తయారు చేస్తే లాభమా, నష్టమా, ప్రయోజనకరమా, ప్రమాదకరమా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఉదాహరణకి వైద్య రంగంలో ఇవి విప్లవాత్మకమైన మార్పులు తేగలవు. రోగుల డిజిటల్ కాపీల్ని ఉపయోగించి వైద్యులు వాళ్ల వ్యాధి లక్షణాల్ని ముందుగానే అంచనా వేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఏఐ సపోర్ట్తో ఈ డిజిటల్ శరీరాల్లో వచ్చే మార్పుల్ని ముందుగానే గుర్తించవచ్చు. అందువల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల్ని ముందుగానే ఊహించవచ్చు, నివారించవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, నర్వస్ సమస్యల్లాంటి క్లిష్టమైన వ్యాధుల విషయంలో డయాగ్నోసిస్, చికిత్స కూడా సులువైపోతాయి. మెడికల్ రంగంలోనే కాదు, క్రీడా రంగంలో కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. క్రీడాకారులు ఈ డిజిటల్ రూపాల ద్వారా తమ శరీర భంగిమల్ని విశ్లేషించి తమ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఆటోమేటెడ్ ట్రైనింగ్ మోడల్స్ ద్వారా ఎక్కువ కాలం పట్టే వ్యాయామాల్ని తక్కువ కాలం చేసి ఫలితాలు పొందవచ్చు. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ వంటి క్రీడల్లో మాత్రమే కాదు, యోగా, మల్లయుద్ధం లాంటి శారీరక క్రీడల్లో కూడా ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎదుర్కొనే ప్రత్యర్థుల్ని ముందుగానే అర్థం చేసుకుని వ్యూహాల్ని సిద్ధం చేసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీ సాయపడుతుంది. ఇక వర్క్ ప్లేస్లో భద్రత పెంచడానికి కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, ఖనిజ పరిశ్రమలు, న్యూక్లియర్ ప్లాంట్స్ లాంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగులకు ఈ డిజిటల్ ట్విన్స్ ఉపయోగించి ముందస్తుగానే శిక్షణ ఇవ్వవచ్చు. ఎవరైనా ప్రమాదంలో పడే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనల్లో కూడా వేగం పెరుగుతుంది. ఎందుకంటే డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ని వేగంగా నిర్వహించవచ్చు. ఒక వ్యాక్సిన్ లేదా చికిత్సా విధానాన్ని కొత్తగా అభివృద్ధి చేయాలంటే ఏళ్ల తరబడి చాలా ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. కానీ ఈ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మోడల్స్ని పరీక్షించవచ్చు. అందువల్ల మందుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వేగంగా ఔషధాలు, వ్యాక్సిన్స్ తయారు చేయవచ్చు. అంతేకాదు, మెడిసిన్ వాడకం వల్ల మనుషులపై వచ్చే నెగిటివ్ ప్రభావాల్ని కూడా తగ్గించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్ సిటీ ప్లాన్స్లో కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి ఒక సిటీలో కొత్తగా రోడ్లు, బ్రిడ్జీలు, భవనాలు కట్టాలనుకోండి. నిర్మాణం చేయకముందే ఈ మోడల్స్ ద్వారా ఎన్నో స్పష్టమైన అంచనాలు వేసుకోవచ్చు. ఉదాహరణకి ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉండాలి, ఏ భవన నిర్మాణం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది, వాతావరణ మార్పులు ఫ్యూచర్ సిటీని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు లభిస్తాయి. అయితే డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల నష్టాలు లేవా అంటే నష్టాలే కాదు, భయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనుషుల ప్రైవసీ విషయంలో ఎన్నో సమస్యలు రావచ్చు. అచ్చం తనలాగే ఉండే ఒక డిజిటల్ రూపం రూపొందాలంటే మనిషి ఎవరైనా తన గురించి అన్ని విషయాల్ని అందించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇక తనదంటూ సొంత విషయం ఏదీ మిగలదు. ఎంతో పర్సనల్ అయిన ఆ డేటా దుర్వినియోగం కాదనే గ్యారంటీ లేదు. ఒక మనిషి బ్లడ్ గ్రూప్ ఏంటన్నది నలుగురికి తెలిస్తే దానివల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ మనం ఎలా ఉంటాం, ఎలా నడుస్తాం, మన శరీరంలో లోపాలేంటి, ఉన్న వ్యాధులేంటి, ఇలా అన్ని బట్టబయలైపోతే ఇక ఆ వ్యక్తిగత జీవితానికి విలువే ఉండదు. ఇదే చాలా మందికి ఉన్న భయం. డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ సమాచారం పైన డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగిస్తే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. నకిలీ వీడియోలు, తప్పుడు వార్తలు సృష్టించడం ఎంతో సులభమైపోతుంది. ప్రముఖ వ్యక్తుల మాటలు మార్చి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం కలిగించే అవకాశం ఉంది. ఇలా జరిగితే రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో, సామాజిక మాధ్యమాల్లో దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇక కొన్ని రంగాల్లో అయితే అసలుకే మోసం ఏర్పడవచ్చు. ఉదాహరణకి ఒక సినిమా నటుడి డిజిటల్ ట్విన్ తయారు చేయగలిగితే అతను నటించకపోయినా అతనే నటించినట్టుగా సినిమా తీయవచ్చు. అతని అనుమతి లేకుండా అతను ఏం చేసినట్టయినా చూపించవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రమాదాలున్నాయి. అన్నట్టు డోపెల్ గ్యాంగర్స్కి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో ఒక నమ్మకం ఉంది. అచ్చం తనలాగే ఉండే వ్యక్తిని కలిస్తే ఎన్నో కష్టాలు వస్తాయని కొందరు నమ్ముతారు. కవలలతో సమస్య లేదు, కానీ రక్త సంబంధం లేకపోయినా పోలిక ఉండే వ్యక్తిని కలిస్తే అది రాబోయే దురదృష్టానికి చిహ్నం అన్నది ఓ నమ్మకం. మూఢనమ్మకాల మాట పక్కన పెడితే అసలు భవిష్యత్తులో ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ఎలా మారబోతున్నాయి, మానవాళికి ఉపయోగపడతాయా, ప్రమాదాలు తెస్తాయా అనేది కాలమే చెప్పాలి.
డిజిటల్ డోపల్ గ్యాంగర్ టెక్నాలజీ చాలా కొత్తది. ఎన్నో రంగాల్ని ఇది మార్చేయగలదు. కస్టమర్ సపోర్ట్, సేల్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఇది సమస్యలు కూడా తేగలదు. మరేం చేయాలి? సరైన చట్టాలు తేవాలి. ప్రస్తుతం డిజిటల్ డోపల్ గ్యాంగర్స్ టెక్నాలజీ పైన సరైన నియంత్రణ చట్టాలేవీ లేవు. ఎవరి డేటాను ఎవరు ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించాలి, అనుమతికి రూల్స్ ఏమిటి, అనుమతి లేకుండా ఒకరి డిజిటల్ కాపీని మరొకరు రూపొందించవచ్చా? ఇలాంటి అనేక ప్రశ్నలకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. మనుషుల భావోద్వేగాల్ని, క్రియేటివిటీని కంప్యూటర్లు పూర్తిగా అనుకరించలేకపోవచ్చు. ఈ డిజిటల్ డబుల్స్ ఏర్పడితే మనిషి అంటే ఏంటి, వ్యక్తిత్వం అంటే ఏంటి అన్నది కూడా కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం కలుగుతుంది. కాబట్టి డిజిటల్ డోపల్ గ్యాంగర్స్ రూపకల్పన, వినియోగాల విషయంలో అవగాహనతో స్పష్టమైన చట్టాలు తయారు చేయాలి. ముఖ్యంగా వ్యక్తిగత గోప్యత, భద్రతల్ని దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ డిజిటల్ డోపల్ గ్యాంగర్స్ అనేవి పాత సమస్యల్ని పరిష్కరించినా ఇప్పటివరకు లేని అనేక కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టడం ఖాయం.